ఈరోజు జరిగినటువంటి ధనంజయ రెడ్డి గారి, కృష్ణమోహన్ రెడ్డి గారి అరెస్టులే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మేము పదే పదే చెప్తా ఉంటే ఆంధ్రప్రదేశ్లో అది అన్ని వ్యవస్థల మీద ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, అలాగే సీఎం ఆఫీస్లో సుదీర్ఘంగా పనిచేసినటువంటి ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారి మీద, పారిశ్రామికవేత్తల మీద, ఒకళ్ళ మీద కాదు, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆటవిక రాజ్యం నడుస్తూ ఉంది. ఉదాహరణకి ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో చదువుకుని ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలంటే మాత్రం పక్క రాష్ట్రాలకు పోతున్నారు. అంతా వెళ్ళిపోవాలన్న ఆలోచనలో ఉన్నారు. అధికార యంత్రాంగం అంతా కూడా అభివృద్ధి వైపు, పరిపాలన వైపు దృష్టి పెట్టాల్సినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి 19 నుంచి 24 వరకు అనేక కార్యక్రమాలు చేసి ఒక గాడిలో పెట్టినటువంటి సందర్భంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో రౌడీ రాజ్యం నడుస్తుంది, ఆంధ్రప్రదేశ్లో పోలీస్ రాజ్యం నడుస్తుంది, ఆంధ్రప్రదేశ్లో వాక్ స్వాతంత్రమే కాదు, ఎటువంటి స్వాతంత్రాలకి ఆస్కారం లేదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. సాక్ష్యాలు లేని, ఫిర్యాదులు లేని, వాస్తవాలు లేనిటువంటి ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు గత 10 నెలలుగా ఈ రాష్ట్రంలో ఫ్యాబ్రికేట్ చేసుకుంటూ వచ్చి ఈరోజు పరాకాష్ఠకు చేరింది. 2 ఆఫీసర్లు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈరోజు దుర్దినం. ఎందుకంటే విజయవాడలో పనిచేసినటువంటి డీసీపీలు కానీ, సిపిలు కానీ, ఐజీ ఇంటెలిజెన్స్ కానీ, పోలీసుల అధికారులను అరెస్ట్ చేయడం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరూ ఏం భావిస్తారు? రేపు వచ్చేటటువంటి ప్రభుత్వం మళ్ళీ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఎట్లా అని చెప్పండి ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటారు కదా. పని చేయగలుగుతారా? అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతారా? నిర్ణయాలు తీసుకోగలుగుతారా? అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేసినటువంటి కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, జగన్మోహన్ రెడ్డి గారిని మీద కక్షతో అధికారంలోంచి దింపిన తర్వాత ఈ 10 నెలల కాలంలో చేస్తుంది ప్రజల గురించి పట్టించుకోవడం కాదు, ప్రజల గురించి ఆలోచన చేయదు, ప్రజల గురించి ఒక్క ఆలోచన కూడా లేదు. ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, ఈ రాష్ట్రంలో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. కానీ ప్రభుత్వం ఫోకస్ అంతా కూడా ప్రతిపక్షం మీద, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే దాని మీద స్పష్టంగా కనబడతా ఉంది. ఇంతకన్నా ఏం కావాలి? ఈ మద్యం కేసు అనేది కావాలని తయారు చేసి ప్రతిపక్షం పార్టీ లేకుండా చేయాలని చెప్పని ఒక దుర్బుద్ధితో, ఒక దురాలోచనతో చేసినటువంటి కార్యక్రమం అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ఈ రాష్ట్రంలో న్యాయం లేదు, ధర్మం లేదు, ప్రజాస్వామ్యం లేదు, వాక్ స్వాతంత్రం లేదు, అన్నీ కూడా హరించబడ్డాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి, ఇది ఏం రాజ్యం? సంక్షేమ రాజ్యమా, రౌడీ రాజ్యమా, లేకపోతే పోలీసు రాజ్యమా? ఏం రాజ్యం ఇది? ఇదేరా పరిపాలన అంటే? ప్రజలందరికీ మేలైనటువంటి, మెరుగైనటువంటి పరిపాలన అందించాల్సినటువంటి ప్రభుత్వము మాకన్నా ఎక్కువ చేస్తామని చెప్పిన అధికారంలోకి వచ్చింది, మాకన్నా అన్ని రంగాల్లోనూ ముందుంటామని చెప్పిన అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటివి? కాబట్టి ఈరోజు అక్రమంగా, అన్యాయంగా అధికారాన్ని ఉపయోగించి ఈ రకమైనటువంటి అరెస్టుల్ని
ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని వాళ్ళిద్దరికి అక్రమంగా అన్యాయంగా చేసినటువంటి అరెస్టుని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.